హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. ఈరోజు అయితే మరొక వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి. ఇప్పటి నుండి అయితే వీడియోస్ ఎంత పని ఉన్నా సరే ఇంకా రెగ్యులర్గా షూట్ చేసి అప్లోడ్ చేయాలి అండి. అది ఒక్క వ్యూస్ వచ్చినా 2 వ్యూస్ వచ్చినా ఇంకా వాటితో నాకు సంబంధం లేదు, పని లేదు. ఇంకా షార్ట్ నెక్స్ట్ ఇట్లాంటి కుకింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను పొద్దున్నే ఇంకా దోశలు పిండి నైట్ పట్టాను. ఇంకా అది దోశలు వేయాలి అని చెప్పేసి ఇంకా పొయ్యి అయితే మొత్తం శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. నిన్ననే సోప్ వేసి మొత్తం క్లీన్ చేశాను. ఇంకా ఈరోజు అంతా కొంచెం పైన మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దోశ ప్యాన్ ఉంటుంది కదా, అదైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా దోశ పిండి చూడండి పెరుగులాగా భలేగా వచ్చిందండి, మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ దోశ పిండి మంచిగా పొంగుతూ వచ్చింది. మనకి అట్లా దోశలు కూడా భలేగా వస్తాయి ఇట్లా పొంగితే. ఇంకా చూడండి ఈ పిండి అంతా కూడా నేను సాఫ్ట్గా పైకి పొంగింది కాబట్టి ఇదంతా కూడా నేను మొత్తం మిక్స్ చేస్తాను. మిక్స్ చేసుకొని బుర్జు ఉంటుంది కదా, బుర్జు అంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అట్లా కలిపేసుకొని ఇంకొక గిన్నెలో అయితే కావాల్సినంత తీసుకుంటున్నాను. కొంచెం నానబెట్టానండి. ఇంతకుముందు అయితే ఒక 4-5 టైమ్స్ అంటే 4-5 డేస్ చేసుకునేలాగా చేసి పక్కన పెట్టేదాన్ని. బట్ నాకు అట్లా నచ్చలేదు. ఓకే, ఎందుకు వదిలే, కావాల్సి ఉంటే మళ్ళీ పట్టుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇంకా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టేస్తున్నాను అనమాట. ఒక 10 డేస్ బ్యాక్ అయితే చేశాను. మళ్ళీ ఇప్పుడు దోశలు బాగా వస్తున్నాయి కాబట్టి చేస్తున్నానండి. మంచిగా వస్తున్నాయి. మనము అంతే ఇక ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని దోశ వేసుకుంటే పెంక మాడకుంటుంటుంది, దానికి అతుక్కుపోకుంటుంటుంది, దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నాకు తెలియక పెద్దగా ఫ్లేమ్ పెట్టేసుకొని దోశ వేస్తే దానికి అతక్కపోయేది, ఇంకా పిండి మొత్తం పడేసేదాన్ని అన్నట్టు. అట్లా కాదు, ఇలా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దోశ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేశాను. ఇదైతే ఒక రోజుకు సరిపోయిద్దండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మేము ముగ్గురం తినేస్తాము. నాను అయితే ఒక 2 దోశలు తింటాడు, ఇంకా మేమిద్దరం రిమైనింగ్ తినేస్తాం అన్నమాట. ఇంకా ఇంట్లో చేసిన దోశలు అంటే బాగుంటాయి, సాఫ్ట్గా మనం ఒక 5-6 అట్లా తినేయవచ్చు. నేనైతే ఒక 4 దోశలు తినేస్తాను. ఇక్కడ చూడండి అండి, నేను మంచిగా కలిపెట్టి పక్కన పెట్టేసుకున్నాను పిండి. ఇక్కడేమో ఆలుగడ్డ పీసు, నేను ఎప్పుడైనా సరే ఆనియన్ కట్ చేసి ఇట్లా ఆయిల్ వాటర్ వేసి పెంక మొత్తం స్ప్రెడ్ చేసినట్టు చేసి ఇట్లా దోశ వేసేదాన్ని. బట్ ఏంటంటే ఇక్కడ నాకు ఆనియన్స్ అయిపోయినాయండి. ఎట్లా అని ఆలోచించాను. నేను పొద్దున్నే షాప్కి వెళ్ళి అడిగాను, అక్కడ లేకుండే ఆనియన్స్. ఇంకా దగ్గరలో ఉన్న షాప్కి వెళ్తే అక్కడ లేవన్నారని చెప్పేసి ఇంట్లో ఎట్లా అని చాలాసేపు ఆలోచించాను. ఏదో ఒకటి చేద్దాం అనే టైంలో ఏదో ఒకటి లేకుండా పోయిద్ది అనుకునే టైంలో నాకు అనిపించింది ఈ ఆలుగడ్డతోని మామూలుగా ఇట్లా స్ప్రెడ్ చేస్తే ఆయిల్ పెంకకు ఇట్లా రుద్దడం వల్ల వస్తుందా రాదా అని అట్లా మామూలుగా నేను ట్రై చేశానమాట. డౌట్గా నేను చూడలేదు, ఎవరి వీడియోస్ చూడలేదు. మామూలుగా అట్లా రుద్దుతారని నాకు తెలియదు. ఆనియన్తోనైతే రుద్దుతూ ఉంటారు ఎవరైనా సరే, అది కామన్, మంచిగా వస్తాయి. ఇంకా దీంతోనే వస్తుందా రాదా అని చెప్పేసి నేను ఒక్కటే ఆలుగడ్డ ఇంట్లో ఉంటే ఇంకా దాన్ని అయితే కట్ చేసి ఒక చిన్న ముక్క దాన్ని తీసుకొని పెంకకి ఇట్లా రుద్ది నేను పిండి వేసాను. మంచిగా వచ్చిందండి దోశ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. నా దోశలన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఎందుకంటే మనకి ఇట్లా అతుక్కపోతుంది కదా, ఇట్లా సాఫ్ట్గా లేవాలి మంచిగా. దోశ వేయగానే ఇంకా గంటకి మంచిగా గంటకైనా సరే పెంకకైనా సరే అతుక్కోకుండా రావాలి అని చెప్పేసి ఆనియన్తో అట్లా స్ప్రెడ్ చేస్తూ ఉంటాం కదా. నేనైతే ఆలుగడ్డతో చేశాను. ఆలుగడ్డతోనే ఇంకా చేస్తూ అయిపోయేంత వరకు కూడా నేను ఆలుగడ్డతోటే ఇట్లా చేశాను అనమాట. ఇంకా డౌట్ వచ్చింది, ఆలుగడ్డ ఉడుకుతుంది కదా వేడికి అని చెప్పేసి, అస్సలు ఉడకలేదన్నమాట. ఓకే, ఇంకా మంచిగా అనిపించిందండి. ఉల్లిగడ్డతోనన్నా కొంచెం హార్డ్గా వస్తుంది, కానీ దీంతో అయితే భలే సాఫ్ట్గా వచ్చిందండి. నాకు మంచిగా అనిపించింది. ఓకే, ఇంకా ఇలాంటి చిన్న టిప్స్ యూస్ చేస్తే మనకి మంచిగా వస్తాయి దోశలు. ఆలుగడ్డతో రుద్దడం వల్ల కూడా వచ్చింది అనమాట. ఓకే, ఇంకా దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాలుస్తున్నాను దోశ. చెప్పాను కదా ఇంతకుముందు. అట్లా కాల్చుకున్న తర్వాత మంచిగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో కలర్గా. మంచి ఇది నాన్ స్టిక్ పెనం అనమాట. మామూలు 100 రూపాయల పెనం ఉంటుంది, అది
అడుగు భాగం కూడా వైట్గా వస్తుంది దోశ, అట్ట కలర్ రాదు అనమాట. ఇంతకుముందు మెంతులు వేసి పట్టేదాన్ని కానీ మెంతులు వేయట్లేను, ఓన్లీ ఉడికించిన రైస్ ఒక 2 స్పూన్లు అంతే, మినప్పప్పు రైస్ అనమాట అంతే. ఇంకా మంచిగా వస్తున్నాయి దోశలు అయితే, సూపర్ టేస్ట్ అండి. ఇక్కడ చూడండి నేను దోశ పిండి మళ్ళీ వేస్తున్నాను. ఇట్లా వంటూ నేనైతే చాలా వరకు ఇంకా దోశలు అయితే వేసానన్నమాట. ఇడ్లీ చేయడం అనేది మానేసిందండి నేను ఈ మధ్య, దోశలు బాగా వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా దోశలు వేస్తున్నాను. చేసుకుంటాం ఎప్పుడో ఒకసారి, ఇడ్లీ కూడా చేస్తానన్నమాట. ఇంక ఇక్కడేమో పల్లీలు వేయించుతున్నాను. ఈ పల్లీలు కూడా నేను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుతానండి. ఎప్పుడైనా సరే మనం ఆడావుడిగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి, చట్నీ అనేది అస్సలు బాగుండదు కదా. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుతూ ఉంటాను నేనైతే, భలే ఉంటుందండి, మంచిగా ఉంటుంది చట్నీ అయితే. ఇంకా పచ్చిమిర్చి, పల్లీలు చాలా ఎక్కువ వేసినాం మీకు అట్లా అనిపిస్తుంది చూడ్డానికి, కానీ పల్లీలు చాలా ఎక్కువ వేసాను అనమాట. ఇంతకుముందు తెలియక పల్లీలు తక్కువ వేసేది, పచ్చిమిర్చి ఎక్కువ వేసి రైస్లో తినడానికి ఎట్లా వేసుకున్నాం అట్లా వేసేదాన్ని, కారం ఉండేది అసలు బాగుండేది కాదు. ఓకే, ఇంక ఇక్కడైతే నేను మిక్సీ కడిగాను, అందులో ఒక 2-3 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా వేయించిన పల్లీలు పచ్చిమిర్చి వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందామండి. చూడండి నేనైతే మంచిగా వేయించాను, పొట్టు తీసినా పర్లేదు తీయకున్నా పర్లేదండి. చూడండి ఇంక అన్నీ వేసుకున్నాను కదా. నేను ముందు వేసినవి వేయకుండా ఏం లేదండి, ఎల్లిపాయ జీలకర్ర వేయకుండా ఏం లేదు, కాకపోతే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి వేసాను అనమాట. ఓకే, నేనైతే ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుంటాను. ఇంతకుముందు తాలింపు పెట్టేదాన్ని, తాలింపు పెట్టకున్నా పర్లేదు, తాలింపు పెట్టకుంటేనే బాగుంటుంది, తాలింపు పెడితే అది వేరే టేస్ట్ వస్తుంది. ఇట్లనైతే సేమ్ హోటల్లో మనకు ఎలా ఇస్తారో అలా ఉందండి. ఎంత బాగుంది అంటే అంత బాగుంది. నా దోశలు నేను ఎలా కావాలంటే అలా వేసుకుంటాను. ర్యామ్స్కి ఏమో క్రిస్పీగా వేస్తానండి, అయినా తినేటప్పుడు వేస్తాను. ఇంకా నేనేమో మెత్తగా ఉండేటట్టు చూసుకొని వేసుకుంటాను అనమాట దోశలు. నాకు సాఫ్ట్ దోశలు ఇష్టము, బాగుంటాయి. చాలా బాగుందండి చట్నీ, దోశ, ఉప్పు కరెక్ట్గా సరిపోయింది, సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అదే అనమాట ఈరోజు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైనల్గా టీ పెట్టేసుకుంటున్నాను. ఈ గిన్నె ఉట్టిన జారిపోయిద్దండి, ఇది డీమార్ట్లో తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నానా అని ఆలోచిస్తున్నది, వేస్ట్. ఇది ఉట్టిన జారిపోతూ ఉంటుంది, చూడండి ఎట్లా అయిపోతుందో ఇది. ఇంకా దీనికి బేస్ లేదు, కింద ఉట్టినే స్మూత్గా ఉంటుంది, జారిపోతుందండి. టీకి మంచిగా యూజ్ అవుతుందని తీసుకుంటే అట్లా అయిపోయింది అనమాట. ఇంకా మిగిలిన కూరలు అట్లా పెట్టుకోవడానికి అయితే యూజ్ అయ్యేది, కానీ ఇట్లా టీ పెట్టుకోవడానికి ఈ గిన్నె అస్సలు యూజ్ కాదనమాట. నేనేమో ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఖచ్చితంగా టీ తాగాలండి, లేదంటే నాకు అంత సాటిస్ఫై అనిపించదు. ఇంకా వంట అయితే ఏమీ చేయలేదు, మధ్యాహ్నం ఆలోచిస్తాను ఏం చేయాలి అని చెప్పేసి. ఇక టిఫినే మేము భోజనం లాగా చేసేసినాము, ఇంకేం భోజనం చేస్తాము కదా. ఇంకా నైట్ కూడా పనికొచ్చేలాగా నేను ఈవినింగ్ టైంలోనే చేసి ఒకసారి తినేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్పలేమో నానుకి, ఆ వేడివేడి టీ అయితే నాకు అనమాట. వేడివేడి టీ తాగేసిన తర్వాత హ్యాపీగా నేను రెస్ట్ తీసుకుంటాను, అంతే అండి. ఈరోజు నేను మార్నింగ్ టైంలో చేసిన బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఈ పొయ్యి చూడండి మొత్తం మెస్సీ అయిపోయింది, దీన్ని అయితే ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నేను ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.